హర్ముజ్ జలసంధి నిర్వహణ విషయంపై ఇరాన్, ఒమన్ మధ్య జరిగిన చర్చల్లో పురోగతి కనిపించింది. ఈ అంశంలో ఒమన్తో చర్చలు సానుకూలంగా జరిగినట్లు ఇరాన్ వెల్లడించింది. హర్ముజ్ విషయంపై టెహరాన్లో ఇరు దేశాల ప్రతినిధుల బృందం విస్తృతంగా చర్చలు జరిపినట్లు పేర్కొంది. 2 రోజులుగా ఇరాన్పై అమెరికా దాడులు నిలిపేసిన వేళ టెహరాన్, మస్కట్ మధ్య జరిగిన చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హొర్ముజ్ జలసంధిని మళ్లీ తెరిచే అంశంపై ఇరాన్, ఒమన్ విస్తృత చర్చలు జరిపాయి. హొర్ముజ్ జలసంధి మార్గం గుండా నౌకల రాకపోకలను పునరుద్దరించే విషయంపై టెహ్రాన్కు వెళ్లిన ఒమన్ ప్రతినిధుల బృందం 2 రోజుల పాటు ఇరాన్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి అధికారికంగా ధృవీకరించారు. ఒమన్తో జరిగిన చర్చల్లో కొంత పురోగతి సాధించామని చెప్పారు. తీర ప్రాంత దేశాల సార్వభౌమాధికారానికి నష్టం వాటిల్లకుండా హొర్ముజ్ గుండా వాణిజ్య నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై ఇరు దేశాల నేతలు చర్చించినట్లు పేర్కొన్నారు. సాంకేతిక, రాజకీయపరమైన అంశాలపై ప్రధానంగా చర్చలు జరిగినట్లు చెప్పారు. అయితే హొర్ముజ్ జలసంధి మార్గం గుండా వెళ్లే నౌకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని, అదే సమయంలో చర్చలు కొనసాగుతాయని ఇస్మాయిల్ బఘేయి స్పష్టం చేశారు. హొర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు సేవా రుసుములు విధించడంపై చర్చిస్తామని ఒమన్, ఇరాన్ దేశాలు జూన్లోనే ప్రకటించాయి. అది అమెరికాకు రుచించలేదు. దీంతో ఇరాన్తో తాత్కాలిక ఒప్పందం కుదిరిన రోజుల వ్యవధిలోనే హొర్ముజ్ కేంద్రంగా మరోసారి వివాదం మొదలైంది. హొర్ముజ్పై పట్టు సాధించేందుకు అమెరికా మరోసారి దాడులు మొదలుపెట్టింది. యుఎస్ఏ చర్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. హొర్ముజ్ను మూసివేసినట్లు ప్రకటించింది. తమ అనుమతి లేకుండా ఒక్క నౌకను కూడా హొర్ముజ్ దాటనివ్వబోమని హెచ్చరించింది. దీంతో హొర్ముజ్కు మరోవైపు ఉన్న ఒమన్ తీరం గుండా నౌకలు ప్రయాణించేలా అమెరికా ప్రోత్సహించింది. అందుకు ఒమన్ కూడా అంగీకరించింది. దీనిపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని రోజులుగా ఇరాన్పై అమెరికా దాడులు నిలిపివేయడంతో టెహ్రాన్, మస్కట్ మధ్య చర్చలు ఊపందుకున్నాయి.